డంపింగ్ యార్డ్ మన జవహర్ నగర్లో ఏర్పడ్డదో మరి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఏ గవర్నమెంట్లు వచ్చినా ఎవరు వచ్చినా రాజకీయంగా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే కుల సంఘాలు ప్రజా సంఘాలతోటి మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు మరి మీకు ధన్యవాదాలు. మరి ప్రతి ఒక్కరూ ఒక ఏదైతే తెలంగాణ మూమెంట్లో ఏ విధంగా మనం పోరాటం చేసినామో అదే విధంగా పోరాటం చేసి మరి నాది ముఖ్య సలహా ఏంటంటే ఎక్కడెక్కడికెళ్ళి చెత్త వస్తున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వస్తుంటే చెత్తకు ఆడ ల్యాండ్ ఇచ్చారు దుందిగల్ దగ్గర, మరి అక్కడ అందరు ఆపుతున్నారు. నర్సాపూర్ దగ్గర ఇస్తే అక్కడ ఆపినరు. నేను మొన్న రాజకీయ నాయకులు అఖిలపక్ష సమావేశంలో కూడా అడిగినా అక్కడ ఉంటోళ్ళు మనుషులు, మేము మనుషులం కాదని నిలదీసి అడిగింది నేను. మరి ప్రతి ఊరికి ఎక్కడో ఒక దాట ఖచ్చితంగా పొరంబొక్కు ల్యాండ్ ఉంటుంది. ఏ ఊరు చెత్త ఆ ఊరునే వేసుకోవాలి. మళ్ళీ గతంలో మల్లారెడ్డి 2017లో డంపింగ్ యార్డ్ల పవర్ ప్లాంట్ ఓపెన్ చేసినప్పుడు చెప్పిండు, ఇలా జవహర్నగర్కు తలమానికం తెచ్చిన అని చెప్పిండు. మరి ఆ రోజు తలమానికం అన్నాడు, మొన్ననేమో అందరితోటి కొట్లాడతాడు. ఈ రాజకీయ నాయకులతోటి మనం పెట్టుకుంటే వాళ్ళది 2 నాలుగేళ్ల ధోరణి. ఇప్పుడు ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ రామ్కీ సంస్థ అనేది ఏది ఉందో అది ఎవరు గట్టిగా మాట్లాడతారో వాళ్లకు పాలిచ్చే బర్రె, అది పాలిచ్చే బర్రె లెక్క జమ అయ్యి ఎవరంతలో వాళ్ళు దండుకొని డంపింగ్ యార్డ్ను మనం ఎత్తున తెచ్చిపెడుతున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే మీరు ఈరోజు పూనుకున్నారో మీరు పూనుకున్న దాంతో ఇది ఏకీభవిస్తూ మరి మా నుంచి అయిన సహాయ సహకారాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎల్లవేళలా మీ వెంబడి ఉంటూ మరి ముఖ్యంగా ఏంటంటే మన వెంకటాచారి ఇక్కడ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా డంపింగ్ యార్డ్ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు. మరి ఆ రోజు అన్న కూడా వచ్చింది. అన్న పేరు ఏం పేరు? అన్న పేరు రామిరెడ్డి అన్న ముంగట్నే ఆ రోజు ఉస్మానియా విద్యార్థులు చెప్పారు మా సంపూర్ణ సహాయ సహకారం అందిస్తామని. మరి అందరి సహాయ సహకారాలు తీసుకొని ఏ విధంగానైతే మనం తెలంగాణ పోరాటం చేసి రాష్ట్రారోకలు వంట మార్పులు చేసి మనం ఏదో ఈడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పోయేటట్టు కాకుండా ఒక మంచి కమిటీ వేసి మనకు చెత్త డంపింగ్ యార్డ్ వచ్చి మన నెత్తి మీద పడుతుంటే దమ్మాయిగూడ వాళ్ళు పోరాటం చేసి వాళ్ళు డంపింగ్ వ్యతిరేక కమిటీ తప్ప మన దగ్గర కమిటీ లేకుండా అయింది. ఈరోజు మన దగ్గర కూడా ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి ప్రాణాలకు తెగించి పోరాడితేనే డంపింగ్ యార్డ్ పోతుంది తప్ప లేకుంటే ఈ రాజకీయాలను నమ్ముకుంటే డంపింగ్ యార్డ్ పోదు. మీ ఎంబడి ప్రతి ఒక్కరము ఉంటూ మీ సేవలో మేము భాగం చేసుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన షేక్ షావాలి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.